ఇంగ్లీష్ నేర్చుకోవడానికి స్కూల్స్ ఉన్నాయి, కానీ భగవద్గీత నేర్చుకోవడానికి గురుకులాలు లేవు. తర్వాత మనకి మహాభారతం, రామాయణం, ఇతిహాసాల, పురాణాల యొక్క సారాంశం, భగవంతుని ఏ విధంగా అర్చించాలి, ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా భగవద్ అనుగ్రహం పొందాలి, భక్తుల సాంగతి ఏ విధంగా తీసుకోవాలి, తర్వాత భగవద్గీత చదివి వాళ్ళ జీవితాలు ఏ విధంగా మార్చుకోవాలి, చాలామందికి అవగాహన లేదు. అందుకని మేము గోపాలి స్కూల్ వాళ్ళు చిన్నపిల్లలకి అందరికీ నేర్పుతున్నారు. చాలా చక్కటి కార్యక్రమం ఇది. కానీ ఎక్కువ వయసు ఎవరైతే ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, వాళ్ళ కోసం స్టూడెంట్స్కి ఉచితంగా ప్రతి శనివారం, ఆదివారం, సాటర్డే, సండే సాయంకాలం 5 నుంచి 6:30 వరకు భగవద్గీత ఉచిత శిక్షణ తరగతులు మన ఇస్కాన్ పొదుపు మందిరంలో నిర్వహిస్తున్నాం. శనివారం, ఆదివారం ఉచితంగా, విద్యార్థులు మాత్రమే. అదే వర్కింగ్ ఎంప్లాయీస్కి అయితే 100 రూపీస్ ఎంట్రీ ఫీ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ కూడా ఉచితంగా ప్రసాదం ఉంటుంది. ఇస్కాన్ ప్రసాదం అంటే దొన్నె ప్రసాదం కాదు, చక్కటి ప్రసాదం, మళ్ళీ సాయంకాలం. కాబట్టి అందరికీ ఈ సదవకాశం వినియోగించుకోండి. ఇది కాలేజ్ విద్యార్థులకి శనివారం, ఆదివారం సాయంకాలం 5 నుంచి 6:30 వరకు. తర్వాత నిత్యానంద త్రయోదశి సందర్భంగా మీకందరికీ త్రేతాయుగంలో రాముడి తమ్ముడుగా లక్ష్మణుడు, ద్వాపరయుగంలో కృష్ణుడి అన్నగా బలరాముడు, కలియుగంలో బలరామకృష్ణులే నితాయి గౌరంగా వస్తారు. సరేనా? ఇక్కడ నెమలిపించం పెట్టుకున్నది కృష్ణుడు అంటే గౌరంగా మహాప్రభు, పక్కన నిలబడుకునేది బలరాముడు, సాక్షాత్తుగా నితాయి నిత్యానంద ప్రభు. ఇక్కడ ఈ యొక్క నిత్యానంద త్రయోదశి జనవరి 31 కాబట్టి జనవరి 25వ తేదీ రిపబ్లిక్ డే సందర్భంగా పిల్లల్లో ఉన్న ఆర్ట్ కళని, భారతదేశ సంస్కృతిని తెలియజేయడానికి లార్డ్ నిత్యానంద ప్రభు అనే లీలల గురించి ఆర్ట్ పోటీ పెడుతున్నాం. పిల్లలు ఇప్పటికీ కొంతమంది పార్టిసిపేట్ చేశారు. ఇంకా మిగతా అందరూ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఈ యొక్క ఆర్ట్ పోటీలో పాల్గొనండి. దీంట్లో 3 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 5,000, థర్డ్ ప్రైజ్ 2,500 రూపాయలు. ఇది లార్డ్ నిత్యానంద అంటే బలరాముడే కలియుగంలో భగవంతుడిగా నిత్యానంద ప్రభుగా వస్తాడు. ఆయన చేసిన లీలలు ఏవైతే ఉన్నాయో మీరు మన ఇస్కాన్ ప్రొద్దుటూరు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మేము ఆల్రెడీ ఇమేజెస్ ఇచ్చాం. ఆ నిత్యానంద ప్రభు యొక్క లీలలు ఇమేజెస్ గీసి కింద ఒక 100 పదాలు రాయాల్సి ఉంటుంది. నిత్యానంద ప్రభు ఎటువంటి లీలలు చేశారు.